నమస్కారం. మనో కథలకు స్వాగతం. ఇప్పుడు మనం ప్రజాశక్తి పత్రికలో ఆదివారం 25 ఆదివారం జనవరి 26న ప్రచురింపబడిన ఇల్లు అనే ఒక కథను విందామండి. కథ రచించిన వారు సుజాత వేల్పూరి గారు. ఇక కథలోకి వెళ్తున్నానండి. ఎందుకే నిజంగా ఉద్యోగాలు? ఏం సుఖపడుతున్నారని? ఎంత చాకిరీ? పోని ఇంటికొచ్చాక ఏమైనా విశ్రాంతి దొరుకుతుందా? మళ్ళీ చాకిరీ తప్పదు. ఏనాడైనా రోగమో రుష్టో వస్తే గమ్మున 4 రోజులు రేపు ఆఫీసుకు పోవాలి అనే చింత లేకుండా పడుకుని నిద్రపోయే సుఖం కూడా లేదాయే. మరెందుకు ఉద్యోగాలు అనేసి దుర్గకి ఎంత పాఠం చెప్పింది తను. నీదంటూ డబ్బు నీకుండాలి, ఏ పెళ్ళికి గ్యారంటీ లేదు అని దుర్గ చెప్తే కోపగించుకుంది. నిజానికి తనకి గవర్నమెంట్ స్కూల్లో లెక్కల టీచర్గా ఉద్యోగం వచ్చింది. నీ డబ్బు నీకుండాలి, నేను ఇచ్చేది నీ భర్త ఇచ్చేది కాదు అన్నాడు నాన్న. ఆయనే అలా అన్నాడు కానీ తను విందా? అప్పుడే ఏదో పెళ్లిలో తనని చూసి ఇష్టపడ్డాడు నారాయణరావు. తండ్రి కాంట్రాక్టులని తను కూడా చూస్తూ తను కాంట్రాక్టర్ అయ్యాడు. కాఫీ తీసుకొత్తా తెప్పరిల్లు చూసింది మేనల్లుడు. ఎదవేషాలు వేసావంటే మెడపట్టుకుని బయటికి పారనూకుతా అన్న మాట విన్నా ఆ క్షణాన మెదడు పని చేయలేదు తనకి. సిగ్గుతో చచ్చిపోయింది ఒక్క క్షణం. తన వయసెంత? 64 ఏళ్ళు. కొడుకు కోడలు, కూతురు అల్లుడు మనవలు. మహాలక్ష్మమ్మ గారి చెయ్యి పెద్దదమ్మా అని మొక్కే పనివాళ్ళు, ఊళ్ళో జనము. తన ఆతిథ్యము దాతృత్వము అందరూ పొగిడితే మనస్ఫూర్తిగా సంతోషించింది. తన డబ్బు, తన ఇల్లు అనుకుంది. 40 ఏళ్ల కాపురం తర్వాత మెడపెట్టి బయటకు గెంటుతానన్నాడు. తను ఇవాళ చేతిలో చిల్లిగవ్వలేని అనాథ. అంత గొప్పింట్లో పడ్డం నీ అదృష్టమే అన్నారంతా. పెద్ద ఇల్లు, బోలెడని చీరలు నగలు, అత్తపూరలేని కాపురం, ఇంటి నిండా వచ్చిపోయే జనాలు. వాళ్ళందరికీ వంటలు వండించి వడ్డించడాలు, మర్యాదలు అసలు ఖాళీయే ఉండేది కాదు. కొంతమంది ప్రత్యేక స్నేహితులకు తనే దగ్గర ఉండి వండి వడ్డించాలని ఆర్డర్ వేసేవాడు నారాయణరావు. నగలు అవి పెట్టుకో, మొన్న కొన్నానుగా ఆ హారం వేసుకో అనేవాడు. పార్టీలకు వచ్చిన వాళ్ళకి పెళ్ళాం గ్రాండ్గా కనబడాలి. నా మిసెస్ మహాలక్ష్మి బీఎస్సీ బీఈడీ చేసింది. ఈ ఇంట్లో ఉద్యోగం చేసే అవసరం తనకేముంటుంది? ఇంత ఇల్లు చూసుకోవాలంటే ఉద్యోగాలు చేస్తూ కూర్చుంటే ఎలా? ఆ 4 జీతం రాళ్ళు ఎవడికి కావాలి అనేవాడు. అలా అంటుంటే మురిసిపోయింది తను. పట్టు చీరలు నగలతో కళకళలాడే తనని అందరూ ఆరాధనగా చూసేవాళ్ళు. నారాయణరావు భార్యను చూడాలని ఇంటికి వచ్చిన అందరూ ఉత్సాహం చూపేవాళ్ళు. పట్టు చీరలు, ఇంతలా పుస్తెల తాడు, నల్లపూసలు, వాటికి తోడు మరో నెక్లెస్సో గొలుసో వేసుకొని ఆ ఇంటి ఇల్లాలు హోదాలో కళకళలాడుతూ కనిపించేది. ఆ కళకళలు, ఈ తళతళలు వెనుక తను మోసే ఖాళీ తన మీదో తనకే అర్థం కాకుండా మసగ్గా ఉండేది. అది మెదడులోకి వస్తుండగా రానీయకుండా పాతేసేది. అది వచ్చి కూర్చుంటే దిగులు వచ్చి పడుతుంది. టార్చర్. పెళ్ళి, పిల్లలు, సంసారం అన్నాక అవన్నీ తనవే అనుకుంటుంది కానీ తనని ఎప్పుడు పడితే అప్పుడు బయటికి గెంటేసే హక్కు పెళ్ళికి ఉంటుందని గ్రహించలేదే. ఇప్పుడు తెలుస్తోంది. అతను తన పుట్టింటికి ఎప్పుడూ రాలేదు. బిజీ అనేవాడు కానీ వాళ్ళ స్థాయి తక్కువ అని రాలేదంతే. తను ఎప్పుడు అతనికి పరాయే. కోట్ల కొద్ది ఆస్తులున్న ఆ ఇంట్లో స్వతంత్రించి ఒక్క నిర్ణయం తీసుకోవడం సహించలేకపోయాడు. నిర్ణయం ఏదైతేనే అతనికి నచ్చలేదు. ఈ ఇంట్లో అన్నీ నీయే అనుకొని ఎరగబడబాక. ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు. యజమానిమైపోవాలని అనుకోకు. నీకు ఇయ్యని అధికారాలు తీసుకోబాక. డబ్బు వ్యవహారాలు నీకెందుకు? నువ్వెవరు వాళ్ళకి డబ్బులు ఇచ్చేదానికి? ఎవరిని నేను ఇంట్లో? ఏడుపు వచ్చేసింది గొంతులోకి. ఇల్లు చూసుకోమంటే వ్యవహారాలన్నీ చక్కదిద్దమని కాదు దాని అర్థం. వంట పెంట పిల్లా జల్లా చూసుకోవడం వరకే నీ పని. అసలు లాకర్ని ఎందుకు ముట్టుకున్నావు? 10 లక్షలు తీసిచ్చావు. వాడిప్పుడు తిరిగి ఇవ్వకపోతే ఏం చేయాలి? నీ అమ్మ మొగుడు తెచ్చిస్తాడా? ఎన్ని మాటలు విసిరేశాడు. అతని కోపం వస్తే మౌనంగా ఉండి సాధించడం, ఇవన్నీ తనకు అలవాటే. ఏదో ఒక మాట తూలినా చూడనట్లు సర్దుకుపోయేది. ఎందుకంటే గొడవలో అశాంతి తను భరించలేదు. ఇక్కడేది నా సొంతం కానిదే నేనెందుకు ఇంట్లో? దుఃఖంతో మాట సరిగ్గా పెగల్లేదు. నిన్నేడు ఉండమని ఎవరో ఏడవట్ల. పో,
నీకు దిక్కున్న చోటికి పో. అంత రోసగత్తివి. నువ్వు లేకపోతే ఈ ఇల్లు ప్రపంచం ఏమీ ఆగిపోవు. ఓహ్! ఏందో మహా గొప్పదానిలాగా శాపాలు పెట్టబోతావులే ఉందే. వెటకారం, అవమానం, ఎగతాళి, చులకన, లెక్కలేనితనం. అభిమానంతో కుంగిపోయింది. ఎందుకో చాలా రోజుల తర్వాత ఒంటరిగా అనిపించి వెనక పెరట్లో కూర్చుని ఏడ్చింది. 64 ఏళ్ల వయసులో 40 ఏళ్ల కాపురం తర్వాత ఇక్కడ నీకేదీ సొంతం కాదు అంటున్నాడు భర్త. కూతురికి ఫోన్ చేసింది. అమ్మా, పిల్లలం, మాకు చెప్పాల్సింది పోయి మీ ఇద్దరు గొడవపడి నువ్వు నాకు కంప్లైంట్ చేయడం ఏంటమ్మా? సౌమ్యంగానే విసుక్కుంది. అది కాదురా నీరు, నాన్న. అయినా అదేమైనా చిన్న అమౌంటా చెప్పు. నాన్న వచ్చే వరకు ఆగలేకపోయావా? పోనీలే, కొంచెం శాంతంగా ఉండు. నాన్న తొందరగా కోపగిస్తాడు కానీ మనసు మంచిదే అమ్మా. అతని మాటల కంటే కూతురి మాటలు ఎక్కువ అవమానకరంగా తోచాయి. ఏంటి వింటున్నావా అమ్మా? రాత్రికి వంట చేయలేదు. అతను వచ్చాక పొద్దున వండిందే వడ్డించింది. ఏంది, ఏదో పని చేసింది కాక సత్యాగ్రహాలు కూడా చేస్తున్నావా? మాట్లాడలేదు. కంచం విసిరి కొట్టాడు. కూతురు పెళ్ళి పెట్టుకున్నారంటే ఇచ్చాను. మీరు ఫోన్ తీయకపోయేసరికి ఇక నోరెత్తమాక. ఎదవేషాలు వేసావంటే మెడబెట్టి బయటికి పారు నూపుతా. రాయిలా బిగుసుకుపోయింది ఆ మాటతో. మెడబెట్టి బయటకు నెడతాడంట. మెడబట్టి ఏదో ఘోరమైన అపరాధం చేసి దొరికిపోయిన దొంగలాగా తనని, ఈ ఇంటిల్లాల్ని మెడబెట్టి బయటికి నెడతాడు. ఈ ఇల్లు తన పేరు మీద ఉంది. తన పేరు మీద ఉన్న ఇంట్లో నుంచి తనని మెడబెట్టి బయటికి పారనొగ్గల శక్తి అతనిది. టాక్సుల సమస్య రాకుండా తన పేరు మీద పెట్టిన ఆస్తుల్లో ఇదొక్కటి తప్ప దాని మీద తనకు ధర్మబద్ధమైన హక్కులేవీ లేవు. తనది కాని ఇంట్లో తను 40 ఏళ్లుగా ఉంటోంది. ప్రతిరోజు అతను బయటికి పొమ్మని అన్నంతవరకే తనకు ఆ రోజు గడుస్తుంది. ఇన్నేళ్ళు అలాగే గడిచిందన్నమాట. కొడుకు ఫోన్ చేశాడు. వాడు పలకరించగానే చప్పున ఏడుపొచ్చింది. నెమ్మది మీద విషయం తెలుసుకుని వాడికి కోపం వచ్చింది. డబ్బు ఎక్కడికి పోతుందని నాన్న బాధ. ఊరుకుంటాడే ఏంటి? నా దగ్గరికి రా, కొన్ని రోజులు మా ఇంట్లో ఉండు. మా ఇంట్లో? వాడి ఇల్లది. తను వెళ్ళి కొద్ది రోజులు ఉండాలి. అక్కడా గెస్టే తను. సరేలేరా అని పెట్టేసింది. రాత్రి పడుకోయే ముందు అన్నాడు నారాయణరావు, ఊరికే పనికిమాలిన పౌరుషాలతో మిడిసిపడమాక. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరిగిందంట. ఏడికి పోయేదానికి గతి లేదు నీకు. పుండుపడిన మనసుని పొడిచి రక్తం తెప్పించాలని నిర్ణయించుకున్నాడు. ఆ మన్నాడే పెట్టెలో 4 చీరలు పడేసుకుని మా అన్నయ్య దగ్గరికి వెళ్తున్నా, చూడాలనిపిస్తుంది అంది గోడతో మాట్లాడుతున్నట్టు. ఓ అబ్బో రోసగత్తె, పోయి బస్సుల్లో పోయి నా పరువు తీయబాక. కారులో పో, డ్రైవర్ని తీసుకుని పో. అన్నయ్యకి 70 ఏళ్ళు. వదిన పోయి 6 ఏళ్ళయింది. కొడుకు కోడలతో ఉంటున్నాడు. అన్నతో చెప్పుకొని ఏడ్చింది. ఆయన ఏం చేస్తాడు? ఓదార్చాడు. చుట్టపు చూపుగా వచ్చిందనుకున్న మామగారి చెల్లెలు వారం దాటినా కదలకపోయేసరికి కోడలికి భయం వేసింది. పెద్దమ్మగారు, ఇంకో వారం ఉంటారా? నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలండి, అందుకే అడుగుతున్నాను. మీరుంటే నాకు ఇక చింతలేదు అంది వినయంగా. లేదమ్మా, నేను ఇవాళే వెళ్ళాలి. మీ పెదనాన్నగారికి భోజనానికి ఇబ్బందిగా ఉందిట అంది ఉతికి ఆరేసిన చీర తీసి మడతపెడుతూ. బస్సు ఎక్కి దాదాపు 10 ఏళ్ల పైనే అయ్యింది. మెత్తడి సీట్లకు అలవాటు పడ్డ దేహం ఆర్డినరీ ఆర్టీసీ బస్సులు ఇమడలేక లోపల కలుక్కుమంది. గతుకుల రోడ్డులో కుదుపుల బస్సు లోపలంతా కలియబెడుతోంది. భోజనం చేసి బయలుదేరిందేమో కడుపులో వికారం, విపరీతమైన తలనొప్పి మొదలైంది. వాంతి అవుతుందేమో అని భయంగా ఉంది. ఎలా ఇప్పుడు? బస్సు ఏదో అడవిలాంటి దారిలో పోతోంది. చుట్టూ దట్టంగా చెట్లతో దాదాపు చీకటిగా ఉంది. మబ్బులు కమ్ముకొస్తున్నాయి. అన్నీ సరిగా ఉంటే కారు వెనక సీట్లో కూర్చుని నల్లటి మబ్బుల్ని, మనోహరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేసేది. తల పగిలిపోయేలా ఉంది. వాంతి ఆగేలా లేదు. బాబు, ఇక్కడ ఆపవా? నేను దిగాలి, నాకు బాగా లేదు. బ్యాగ్ తీసుకుని గబగబా డోర్ దగ్గరికి వెళ్ళింది. ఇక్కడంతా అడవమ్మా, ఎందుకు దిగుతున్నారు? కండక్టర్ ఆపాడు. ఇక్కడే, ఈ లోపల ఒక చోటికి వెళ్ళాలి. చిన్న ఊరు, అదే పల్లెటూరు. అక్కడ మా వాళ్ళు ఏదో తిక్కగా మాట్లాడుతోంది. బస్సు ఆగింది. దిగుతూనే పెద్దగా వాంతి చేసుకుంది. రోడ్డు పక్కనున్న కల్వర్టు మీద కూలబడిపోయింది. తిరిగి వచ్చి గట్టు మీద కూర్చుని చుట్టూ చూసింది. దట్టమైన అడవిదారి,
ఆ పక్కగా లోపలేదో ఊరు ఉండొచ్చు. బహుశా నడకదారి కనిపిస్తోంది. విపరీతమైన చలితో వణుకుతూ గ్రహించింది. తలనొప్పితో పాటు జ్వరం జతకట్టిందని. ఫోన్ చూసింది. సాయంత్రం 4 అవుతోంది. వర్షం వచ్చేలా ఉంది. వెళ్ళడానికి చోటు లేని మనిషి తను. ఇప్పుడు చేరావా అని అన్న ఫోన్ చేయలేదు. ఉన్నావా అని భర్త ఇంతవరకు ఫోన్ చేయలేదు. ఎక్కడో అక్కడ ఉండే ఉంటుందని ఊరుకున్నారు. కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ఇదేమైనా కొత్త నీకు? మనసులోంచి అడిగారెవరు. ఉలిక్కిపడింది. బ్యాంకు నిండా డబ్బు, లాకర్ నిండా నగలు, బీరువా నిండా ఖరీదైన చీరలు, లంకంత బంగళా, నౌకర్లు, చాకర్లు. ఇదే నీ జీవితం. కానీ వీటన్నిటి వెనుక నీ భర్త ఎన్నడైనా నిన్ను గౌరవంగా చూశాడా చెప్పు? నువ్వొక ముఖ్యమైన భూమిక పోషిస్తున్నానని నిన్ను నువ్వు నమ్మించుకున్నావు ఏళ్ల తరబడి. నిజానికి ఆ ఇంట్లో నువ్వు ఉన్నా లేకపోయినా అతను లెక్క చేయడు. ఈ 40 ఏళ్లలో అతను ఎన్నోసార్లు నిన్ను అవమానిస్తూ మాట్లాడాడు. పనుల్లో పడి నువ్వు పట్టించుకోలేదు. ఎన్నోసార్లు నీకు గతి లేదన్నాడు. ఇవన్నీ నీకు అవమానంగా అనిపించలేదా? ఎప్పుడు? లేక మొగుడే కదా అని కన్వీనియంట్గా పట్టించుకోకుండా వదిలేసావా? అతని ఈగో, అహంకారం నీ మనసుకి గాయాలు చేస్తున్నా సమాజంలో అతని భారీగా గుర్తింపు, సొసైటీలో నీ స్థానాన్ని భద్రంగా గొప్పగా ఉంచింది నువ్వు. ఈ అవమానాల్ని పక్కన పెట్టి ఆ గుర్తింపునే ఎంచుకున్నావు. రెక్కలొచ్చి పిల్లలు ఎగిరిపోయాక ఇప్పుడు తిరిగి చూసుకుంటే నీ డొల్ల బతుకు అర్థమైంది. చెల్లున తగులుతున్న కొరడా దెబ్బల్లా ఆ మాటలు తనని యాసిడ్తో కడుగుతున్నట్లు పొరల్ని ఒలిచేస్తున్నాయి. నీ తప్పు లేదులే. చాలామంది భార్యలు ఇంతే. ఎందుకంటే వదిలేసిపోవడం, గొడవలు పడడం ఇవన్నీ చాలా కష్టాలను తెచ్చిపెడతాయి. మళ్ళీ ఇప్పుడు మొదలెక్కడెత్తుకుంటాంలే, దగ్గరే ఆగిపోతారు. లేదా ఉంటారుగా బంధనాలు, అదే పిల్లల కోసం. అవమానాలని అడుక్కు తోసేసి మొగుడిచ్చే పైపై మెరుగుల్ని మేకప్గా ధరించి తిరుగుతారు. లోపల పెరుగుతున్న పుండికి పైపూత మందేసి కుళ్ళబెడతారు. అది మానదు. ఎందుకంటే దానికి కావాల్సింది యాంటీబయాటిక్. ఏ గాయానికి మందు లేక అవి మానక జీవితాలు ముగిసిపోతాయి. ముగిసిపోయినా ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతారు. తన జీవితంలో అంతా మామూలుగానే జరిగిపోయింది అని అందరికీ తెలిసేలా. అయ్యయ్యో వాన గోలగోలగా పిల్లల మాటలు వినబడి తెప్పరిల్లింది. ఎవరో స్కూల్ పిల్లలు నెత్తిన ప్లాస్టిక్ కవర్లు కప్పుకొని నిలబడి ఉన్నారు. అందరూ ఆడపిల్లలే. బస్సు కోసం తడబడింది. ఇప్పుడు ఏ బస్సు రాదండి, రండి ముందు మా హాస్టల్కి పోదాం. అదుగో ఆ లోపలే. సన్నగా పడుతున్న జల్లులో రోడ్డు నుంచి లోపలికి దాదాపు 1/2 కిలోమీటర్ నడిచాక పెద్ద ఇల్లు లాంటిదేదో కనిపిస్తోంది. చెక్క గేట్ తోసుకుని పిల్లలతో పాటు లోపల అడుగు పెడుతూనే కుప్పకూలిపోయింది మహాలక్ష్మి. ఎంత జ్వరంతో ఉన్నారో తెలుసా మీరు? అన్నాడాయన మజ్జిగ గ్లాసు అందిస్తూ. దాదాపు 3 గంటల పాటు స్పృహలో లేరు. అక్కడ బస్సు ఎందుకు దిగారు? సరే, జ్వరం వచ్చింది, ఇంజెక్షన్ ఇచ్చాను, ముందు ఈ మజ్జిగ తాగండి. కొద్దిసేపు అయ్యాక కొంచెం అన్నం తిందురు కానీ. ఆయన ఎవరో ఏమిటో తెలియదు. ఆ పిల్లలు రాకపోయి ఉంటే తన పరిస్థితి ఏమయ్యేదో తెలియదు. అయ్యో, మీకెందుకు శ్రమ? లేవబోయింది. పర్లేదమ్మా, పడుకోండి. ఇది వెనకబడిన తరగతుల ఆడపిల్లల హాస్టల్, గవర్నమెంట్ది. మీకు సౌకర్యంగా ఉందో లేదో కొంచెం సర్దుకోండి అంది అతని పక్కనే ఉన్నామే, భార్య కాబోలు. తన బట్టలు, మెడలో జరిగొడ్డంత గొలుసు, ఖరీదైన బ్యాగు ఇవి చూసి తన గొప్పింటి స్త్రీ అని, తనకిక్కడ సౌకర్యాలు లేదని సర్దుకోమంటున్నారు. కంచంలో వేడిగా రేషన్ బియ్యం, అన్నం, టమాటా పచ్చడి వేసి తెచ్చిచ్చింది ఒక ఆమె. ఆయా కాబోలు ఎంతో రుచిగా ఆకలిగా తినేసింది. చాలా థ్యాంక్స్ అమ్మా అంది. పడుకోండి, హాయిగా నిద్రపోండి. లీలమ్మ, అమ్మకి ఉతికిన దుప్పటి తెచ్చివ్వు. పక్కనే విశాలమైన హాల్లో పిల్లలంతా చదువుకుంటున్నారు. కిటికీలో నుంచి వినిపిస్తున్న వాన చప్పుడు జోకొడుతుంటే ప్రశాంతంగా నిద్రలోకి జారింది. రేపటి గురించిన ఆలోచనే లేదు. 4 రోజులు గడిచాయి. జ్వరం నుంచి కోలుకుంది. తనను తాను రిటైర్డ్ లెక్కల టీచర్గా పరిచయం చేసుకుని పిల్లలకు రోజు లెక్కలు చెప్పింది. చదువులో వెనకబడిన పిల్లలకు ట్యూషన్ పెట్టించే స్తోమత లేదమ్మా. మీలాంటి వారుంటే మా పిల్లలు మెరికల్లా తయారవుతారు. లెక్కలు చెప్పే టీచర్లు ట్యూషన్కి ఈవేళ గంటకింతని తీసుకుంటున్నారమ్మా ఫీజు అన్నది నర్మద. మహాలక్ష్మి వ్యక్తిగత వివరాలేమీ అడగలేదు వాళ్ళు. అయితే నన్ను ఉంచేసుకోండి ఇక్కడ. లెక్కలే కాదు, అన్నీ చెప్తాను, వంట కూడా చేసి పెడతాను.
నర్మద కూడా నవ్వింది. మీరు సరదాగా అంటున్నారు కానీ అంతకన్నా మీరుండే చోట ఇది నయం. ఆ రాత్రి ఆలోచనల్లో మునిగింది మహాలక్ష్మి. జరిగిందేమో జరిగిపోయింది. భర్త అన్న తర్వాత 100 అంటాడు. అతను ఎన్నన్నా తన విలువేమీ తగ్గదు. తనేంటో తనకు తెలుసు. చచ్చిపోదామన్నంత కోపం వస్తుంది ఒక్కోసారి, నిజమే. కానీ పిల్లల మీద దాని ప్రభావం ఎలా ఉంటుంది? వాళ్ళ కాపురాలు, బంధువుల మీద మాత్రం. రావుగారి భార్య అంటే ఎక్కడికి వెళ్ళినా ఎంత గౌరవం. టీ కప్పులో తుఫాన్లా ఏవో గొడవలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఆ మాత్రం దానికి ఈ వయసులో కోపాలు, రోషాలు తెచ్చుకుంటే నష్టపోయేది తనే. అతనే మారతాడు నెమ్మది మీద ఈ వయసులో. కష్టం కదూ? మనసులో నుంచి పెద్దగా నవ్వు. నాకు తెలుసుగా నీ పలాయన మంత్రం. ఈ ఆత్మగౌరవాలు అవి చెప్పడానికి బాగుంటాయి కానీ కష్టంలే. సరే పద, నువ్వు నీతో పాటు లోపల సణుగుతూ నేను పడుందాం. 40 ఏళ్ల పాటు నీ శక్తి సామర్థ్యాలు, ఓపిక మొత్తం దోచేసిన మనిషి మీద ఇంకా నమ్మకం మారతాడని. ఇల్లు చేరి స్నానం చేసి వంట భోజనం ముగించి గిన్నెలు సర్దుతుండగా అతను వచ్చాడు. సరాసరి వంటింట్లోకి వచ్చాడు. ఏంటి, ఇక తిండి పెట్టలేక పొమ్మన్నాడా మీ అన్న? మాట్లాడలేదు. లోపలికి వచ్చి తమ గదిలోకి నడిచింది. హాల్లోకి వచ్చిన ఆమెకి వినపడేలా అరుస్తున్నాడు. నీకిక్కడ తప్ప బతుకులేదని ఇప్పటికైనా తెలుసుకో. ఇల్లు ఇడిచిపెట్టి పోయే ముందు నీ మొగుడేంది, ఆడు పరివేంది ఆలోచించుకోవాలి. నువ్వెంత, నీ బతికెంత? ఏదో చదువుకున్న దానివి, లెక్కలు బొక్కలు చూడడానికి ఉంటావని చేసుకున్నా. నువ్వు తెచ్చే బోడి 1000 రూపాయల జీతం ఎవడికి కావాలని ఉద్యోగం మాన్పించి ఇంట్లో కూర్చోబెట్టా. అదే ఉంటే అసలు చేతికందే దానివా? ఈ ఇంట్లో నారాయణరావు పెళ్ళంగా ఉండాల్సిందే, ఆధార్ కార్డులో మాదిరి. బతికినా సచ్చినా ఈయన్నే. గడప దాటిన ఆడిది ఈదులుడ్చే చీపురుతో సమానం. దాటిందే కాక మళ్ళీ సిగ్గిడ్సి తిరిగొచ్చినది ఆడదంటే అంతకంటే హీనం. ఇప్పుడు నేను కాదు పొమ్మంటే ఏడకి పోదామని. ముసల్దాని అయిపోయావు గనక ఆడదానిగా పనికిరావు. ఏ గుడి ముందు అడుక్కు తినాలా? ఇవన్నీ తెలుసు నీకు. చూడు, నాకు బయట 100 ఎవ్వారాలుంటాయి. ఇంటికొస్తే ఈ వేషాలేవి కుదరవు. ఇంకోసారి గనక ఇట్లాంటి వేషాలు వేసావో బాంచత్, పరువు గురించి కూడా చూడు, నరికి అవతల పారేస్తా. మహాలక్ష్మి గదిలోంచి హాల్లోకి వచ్చింది. చేతిలో చిన్న సంచి, 1 2 చీరలు, మెడలో నగలేవీ లేవు. అతను నిలబడిపోయాడు. మరు నిమిషంలో ఆమె దాటిన ఆ ఇంటి గడప తెల్లబోయి చూస్తుండిపోయింది. వెనక్కి తిరిగి, నీ ఇల్లు వాకిళ్ళు గడపలు ఏం చేసుకుంటావో చేసుకో, నీకే వదిలేసిపోతున్నా అంది. ఆగు మహాలక్ష్మి. వెనక నుంచి నారాయణరావు కేకలు వినిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళాలో మహాలక్ష్మికి తెలుసు. ఆ హాస్టల్కే కాదు, ఎక్కడికి వెళ్ళినా సరే తలను ఒకరి పాదాల ముందు పెట్టకుండా బతికే మార్గం ఇప్పుడు ఆమెకు తెలుసు. కథ సమాప్తం. కథ నిజంగా చాలా బాగుందండి. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.